అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు జ్ఞానోదయం. ఈ కథను రచించినవారు వై సాయిబాబాగారు. ఈ కథ ఈనాడులో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళితే, నగరంలో పేరు పొందిన ఆ హాస్పిటల్ ఏసీ రూములో మగతగా కళ్ళు మూసుకొని పడుకున్న మనోరమకి తన సమీపంలో ఎవరో ఉన్నట్టనిపించి కళ్ళు తెరిచింది. తన ఊహ నిజమే. తన మీదికి వంగి మొహంలోకి క్రూరంగా చూస్తున్నాడు భర్త శేషాద్రి. నోటినుంచి నిప్పులు గప్పుతున్న డ్రాగన్లా అతని ఊపిరి ఆమె ముఖానికి వేడిగా తగిలింది. ఆ మొహంలో జాలి, దయ ఏ కోసానా కనిపించటంలేదు. కళ్ళు పగ, ప్రతీకారం, ద్వేషం, కసి విరజిమ్ముతున్నాయి. ఓ, లేచావా? నువ్వెప్పుడు లేస్తావా అని ఎదురుచూస్తున్నాను. నువ్వు రాబోతున్న మరణానికి భయపడుతూ, బాధతో అలమటిస్తూ, రోజురోజుకీ కుమిలిచస్తూ ఉంటే చూసి ఆనందంతో కేరింతలు కొడదామననుకుంటే, వాడెవడో తలమాసినవాడు నీకు కిడ్నీ దానం చేయడానికి దొరికాడంటగా? నా ఆశలు వమ్ము కావడానికి వీల్లేదు. నువ్వు బ్రతకడానికి వీల్లేదు అంటూ కత్తితీసి ఆమె గుండెల్లో బలంగా పొడిచాడు. ఆమె వద్దూ వద్దూ అంటూ కేకలు వేస్తూనే ఉంది. అమ్మా, అమ్మా అంటూ ఎవరో బలంగా కుదుపడంతో కళ్ళు తెరిచిన మనోరమకు తన చేతులను పట్టుకుని ఆందోళనగా చూస్తున్న కొడుకు సుధాకర్, కూతురు సుధామయ్యి, డాక్టర్, పక్కన నర్సూ కనిపించారు. ఏంటమ్మా, ఏదనా పీడకల వచ్చిందా? అడిగాడు సుధాకర్. వాళ్ళిద్దరి చేతులూ గట్టిగా పట్టుకుని, మీ నాన్న నన్ను చంపేస్తున్నాడ్రా, నన్ను కాపాడండ్రా అంది మనోరమ వణికిపోతూ. నాన్నేంటి, నిన్ను చంపడమేంటి, కలగన్నావా? అంది సుధామయ్యి. కలకాదే, నిజం. కత్తి తీసుకుని నా గుండెల్లో చాలా పోట్లు పొడిచాడు అంది మనోరమ. చూడండమ్మా, గదిలో మీరొక్కరే ఉన్నారు. గుమ్మం దగ్గర మీ అబ్బాయి, అమ్మాయితో రేపు జరగబోయే మీ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇంకెవరున్నారు? అంతా మీ భ్రాంతి అని చెప్పి డాక్టర్, నర్సు వెళ్ళిపోయారు. అయినా నాన్న ఇక్కడుంటేగా రావడానికి అన్నాడు సుధాకర్. నాన్న ఇక్కడ్లేడా? ఎక్కడున్నాడు? అడిగింది మనోరమ. వైజాగ్లో గాయత్రి అత్తయ్యకి హార్టెటాకొచ్చింది. డాక్టర్ బైపాస్ సర్జరీ చెయ్యాలన్నారు. ఫారిన్లో ఉన్న బావకి ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరుతున్నాను. నేను వచ్చేవరకు అత్తయ్య దగ్గరుండమని నాన్నకి చెప్పాడు. నిన్ను మాకప్పగించి నాన్న వైజాగ్ వెళ్లాడు అంది సుధామయ్యి. నిన్నిక్కడ చావు బతుకుల్లో ఉంటే నా కర్మకి నన్ను వదిలేసి చెల్లెలికోసం పరిగెత్తాడు చూశావా మీ నాన్న? నన్నెంత ప్రేమా శ్రద్ధ? కసిగా అంది మనోరమ. నిన్ను చూసుకోడానికి మేమిద్దరమున్నాం. అక్కడ అత్తయ్య దగ్గర ఎవరున్నారని? అందుకే నీకిప్పటిదాకా ఈ విషయం చెప్పలేదు. రేపు ఆపరేషన్. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా ఉండు కోప్పడింది సుధామయ్యి. శేషాద్రి ఇంటికి 2 సందుల అవతల మేనమామ రామకోటి ఇల్లు. శేషాద్రికి 5ఏళ్లప్పుడు మేనమామకి మనోరమ పుట్టింది. చిన్నప్పటినుంచీ శేషాద్రికి మనోరమ అంటే ప్రాణం. వయసు పెరిగే కొద్దీ అది ప్రేమగా మారింది. మనోరమకి మాత్రం ఆ భావమేమీ లేదు. చాలా అందంగా ఉండేది కాని రణపెంకి. మాట పెళుసు, పొగరుబోతుతనంతో ఎవరినీ లెక్కచేసేది కాదు. అయితే ఆమె ఆటలు తండ్రి దగ్గర సాగేవి కావు. తలేగరేస్తే నిర్దాక్షిణ్యంగా చితకకొట్టేవాడు. అందుకే తండ్రంటే మహాభయం. చదువయ్యాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎల్డీసీగా ఉద్యోగం సంపాదించాక శేషాద్రికి పెళ్లి సంబంధాలు చూడమొదలుపెట్టారు. శేషాద్రి మేనమామతో మనోరమని పెళ్లి చేసుకుంటానని చెబితే రామకోటి అతని మంచితనం తెలిసుండటంతో తన కూతురి స్వభావం తెలిసి వద్దన్నాడు. చివరికి శేషాద్రి బలవంతంమీద అంగీకరించక తప్పలేదు. కాపురానికి పంపేటప్పుడు రామకోటి కూతురుతో, దేవుడిలాంటి భర్త దొరికాడు. వాడి మనసు కష్టపెట్టినట్టు ఏమాత్రం తెలిసినా నిన్ను అడ్డంగా నరికి నేను జైలుకు వెళతాను అని గట్టిగా వార్నింగిచ్చాడు. తన అందంమీద విపరీతమైన నమ్మకమున్న మనోరమ, తనని ఏ కోటీశ్వరుడో ఏ సినిమా యాక్టరో ఎగరేసుకుపోతాడని కలలుకన్న మనోరమ, శేషాద్రిని భర్తగా అంగీకరించలేకపోయినా తండ్రి భయానికి తలొగ్గింది. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూనే 2 పిల్లలకి తల్లయింది. ఒకసారి పుట్టింటికి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో ఆమె చిన్ననాటి స్నేహితులు ఫాతిమా, రత్నమాల కలిశారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఫాతిమా భర్త దుబాయ్లో తండ్రి, అన్నదమ్ములతో పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. రత్నమాల భర్త సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్టులో ఉన్నాడు. వాళ్లు మనోరమ పరిస్థితికి జాలి చూపించారు. నిన్ను ఏ గంధర్వరాజకుమారుడో ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడని, మాకన్నా నువ్వే ఉన్నతస్థితిలో ఉంటావని ఊహించాం. కాని ఇప్పుడు నిన్ను చూస్తే జాలివేస్తోంది అని వారంటుంటే మనోరమకి పుండుమీద కారం చల్లినట్లయింది. అదే సమయంలో తండ్రి మరణించటంతో ఆమె గయ్యాళతనానికి రెక్కలొచ్చినట్లయింది. భర్త ఇంట్లో ఉంటే ఏ కారణం లేకుండా తిట్లు, సాధింపులు, అవమానించటాలు మొదలుపెట్టింది. భర్త తప్పిదమేమీ లేదని ఆమెకు తెలుసు. శేషాద్రి మౌనంగా అవన్నీ భరించటం అలవాటు చేసుకున్నాడు.
అతని మౌనం ఆమెకు మరింత ఊతమిచ్చినట్లయింది. పిల్లలికి తల్లి నాన్నని అంతంత మాటలెందుకంటోంది, నాన్నెందుకు ఊరుకుంటున్నాడు అనేది అర్థమయ్యేది కాదు. తండ్రిపట్ల విపరీతమైన జాలి, సానుభూతి పిల్లలకి ఏర్పడసాగింది. సుధాకర్ కాస్త సౌమ్యుడు. సుధామయి మాత్రం తండ్రిడి ఏమన్నా అంటే తల్లికి ఎదురుతిరిగి పోట్లాట వేసుకునేది. తండ్రే ఆమెను శాంతపరిచేవాడు. ఏడాది క్రితం మనోరమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఫంక్షన్లో ఆమె స్నేహితులు 30 ఏళ్ల తర్వాత కాకతాళీయంగా కలిశారు. దుబాయిలో ఉన్న ఫాతిమా మామగారి మరణానంతరం బావగార్లు మోసం చేసి ఆమె భర్తని గెంటివేయడంతో అతడు ప్రస్తుతం అక్కడ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రత్నమాల భర్త ఆఫీసరై ఎడాపెడా లంచాలు తీసుకుంటూ పట్టుబడటంతో ఆస్తి మొత్తం ప్రభుత్వ స్వాధీనం కాగా అతనిప్పుడు జైల్లో ఉంటున్నాడు. అదృష్టం అంటే డబ్బు, హోదా అనుకొని నీది బ్యాడ్లక్ అనుకున్నాం. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు పంచగల భర్తే అదృష్టం. అది నీకు లభించడం నీ పుణ్యం. ఆనాడు నిన్ను చూసి జాలిపడ్డాం, ఇప్పుడు నిన్ను చూసి అసూయపడుతున్నాం అని వారంటూ ఉంటే మనోరమలో అంతర్మథనం మెల్లగా ఊపిరిపోసుకోవడం మొదలైంది. యుక్తవయసులోనే మనోరమకి షుగర్ వ్యాధి వచ్చినా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడామె 2 కిడ్నీలు పాడైపోయాయి. మనిషి ఎటువంటిదైనా కన్నతల్లి కాబట్టి బొంబాయి నుండి సుధామయి, ఢిల్లీ నుండి సుధాకర్ వెంటనే వచ్చారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎన్ని లక్షలైనా ఖర్చుపెట్టడానికి సిద్ధపడ్డారు. 2-3 దాతలొచ్చినా ఆమెకు సరిపోలేదు. ఎంతకాలం బతుకుతుందో చెప్పలేం, బతికినంతకాలం డయాలిసిస్ మీదే బతకాలి అని డాక్టర్లు తేల్చేశారు. భర్తపట్ల తన ప్రవర్తనే ఇప్పటి తన స్థితికి కారణమని మనోరమకి ప్రాణభీతి మొదలైంది. చివరికి కిడ్నీ దాత దొరకడంతో ఆపరేషన్కి అంతా సిద్ధమైంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రాణభయం తీరడంతో మునుపటి మనోరమలా మారసాగింది. కొడుకు కూతురితో మీ నాన్నకింకా తీరిక కాలేదా అని అడిగింది. బావ ఫారిన్ నుంచి ఇవాళ వస్తాడట, నాన్న రేపొస్తారు అన్నాడు సుధాకర్. ఆ వస్తాడు, నేను చచ్చానను తెలిసినా ఆయన రాడు. కట్టుకుండ దానిమీద కనికరం లేని మొగుడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. రేపాయన వచ్చినా ఆయన మొహం నాకు చూపించద్దని చెప్పండి అంది మనోరమ. అమ్మా, గట్టిగా అరిచింది సుధామయి. నువ్వీ జన్మకి మారవా? నిన్నసలు ఆడదానిగా ఆ భగవంతుడు ఎలా పుట్టించాడో అని అంటుంటే సుధాకర్ అక్కగారి చెయ్యి పట్టుకొని ఊరుకో అన్నట్లు సముదాయించబోయాడు. నువ్వు నోరు ముయ్యి, అడ్డొచ్చావంటే చంపేస్తా చెయ్యి విదిలించుకుంటూ ఆవేశంగా అంది. ఈ మనిషి మీద నాన్న కనికరం చూపించాలా? ఈవిడేమాత్రం పతివ్రత నారీశిరోమణి అని? నాన్నతో ఈవిడ ఒక్కరోజు, ఒక్క క్షణం నవ్వుతూ ప్రేమగా మాట్లాడిందా? జీవితాంతం ఆయన్ని పీడించుకుని తింది. ఈవిడ వలన ఆయన ఏనాడైనా శాంతిగా ఆనందంగా బతిటాడా? అంది సుధామయి. ఆయనో దేవుడు, నేనో రాక్షసిని అంది మనోరమ ఆవేశంగా. కనీసం ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు సంతోషం. అదే నాన్న స్థానంలో మరొకరుంటే నువ్వింతకాలం జీవించి ఉండేదానివి కావు. కూతురు మాటలకు నివ్వెరపోయింది మనోరమ. నాన్నని మా దగ్గరి ఉంచుకుంటామంటే మా వారు వదినా కూడా ఒకే మాటన్నారు. మీ నాన్నగారిని తీసుకురండి, దేవుడిలా చూసుకుంటాం, కాని మీ అమ్మగారు మాత్రం రావడానికి వీల్లేదు. ఆవిడ ప్రభావం మన పిల్లల మీద పడే ప్రమాదం ఉంది అన్నారు. ఇంకేం, ఆయన్ని తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకుని ఊరేగండి అక్కసంగా అంది మనోరమ. ఇదే మాట నాన్ననడిగితే ఏమన్నారో తెలుసా అమ్మా? కష్టమో, సుఖమో, సంతోషమో, దుఃఖమో ఇంతకాలం కలిసి అనుభవించాం. ఇప్పుడు ఈ వయసులో ఆవిడని ఆవిడ కర్మకి వదిలేసి నా సుఖం చూసుకుంటే మానవత్వం అనిపించుకుంటుందా? ఇందుకేనా పెళ్లి చేసుకున్నది అన్నారమ్మా అన్నాడు సుధాకర్. మనోరమ గుండెల్లో బలమైన సమ్మెటతో మోదినట్లు అనిపించింది మనోరమకి. మంచంమీద నుంచి కంగారుగా లేవబోతే ఎక్కడికి అంటూ ముగ్గురూ వారించబోయారు. వారిని విదిలించుకుంటూ నేను ముందు ఆయన్ని చూడాలి అంటూ గింజుకుంది. రేపొస్తారు అన్నా వినిపించుకోలేదు. చివరికి డాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి ట్రాలీమీద శేషాద్రిని తీసుకువచ్చారు. ఆయన్ని అటు తిప్పండి అంది. ఎవరికీ అర్థంకాక ఆమె చెప్పినట్లు ట్రాలీ తిప్పారు. ఆమె కాళ్ల దగ్గర అతని మొహం, అతని కాళ్ల దగ్గర ఆమె మొహం వచ్చింది. నన్ను క్షమించండి అంటూ భర్త 2 కాళ్ళూ పట్టుకుని బౌర్రుమంది మనోరమ. పిల్లలు మిమ్మల్ని తీసుకువెళతానన్నా నేను మిమ్మల్ని పంపను, నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంది. ఆపరేషన్ సక్సెస్.
అప్పుడే నాన్న కిడ్నీ పనిచెయ్యడం ప్రారంభించింది. కొంటెగా అంది సుధామయ్యి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.